హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. కూటమి కాలకేల సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అయిందట. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక అక్కడ బలం లేదు. వాస్తవంగా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లే ఎక్కువ మంది గెలిచారు గడిచిన ఎన్నికల్లో. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే మేయరు, డిప్యూటీ మేయర్ చేయాలని ఒక ఆకాంక్షతోని మొత్తం ప్రజాస్వామ్యం గొంతు నిలిమే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కూటమి చేసింది. దాంట్లో భాగంగానే ఒక వార్త, మున్సిపల్ ఉప ఎన్నికల్లో అధికార మదంతో అరాచక పర్వం, బలం లేకపోయినా బరిలోకి దిగి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పాగా కుయుక్తులు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బస్సు అద్దాలను పగలగొడుతున్నాడు కూటమి గూండా. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తున్న కూటమి గూండాలు డిప్యూటీ మేయర్ ఎన్నిక నిష్పాక్షికంగా జరిగేలా చూడండి వాళ్ళు హైకోర్టుకు కూడా పోయారు. హైకోర్టు ఆదేశం జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాలిబాన్ల తరహాలో కూటమి గుండాలు విధ్వంసకాండ. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు స్వైర విహారం. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల బస్సును అడ్డుకున్నారట రౌడీ ముఖలు. ఇది సరే, ఆడ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారంటే స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళకి బలం లేదు, కూటమికి కౌన్సిలర్లు లేరు, కార్పొరేటర్లు లేరు. అయినప్పటికీ అక్కడ మేయరో, డిప్యూటీ మేయరో జెండా ఎగరేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది అధికారమే పరవది. ఇక్కడ ఏమవుతుందంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాదు. అధికారం పోయాక ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కూని అయింది అని అంటారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి భజన చేసే మీడియాలు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రజాస్వామ్యం కూని అవుతుంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి ఇవాళ మీరు చేస్తుంది ఏంది? ఆయన చేసిండు బాగానే ఉంది అనుకోండి. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం, ఇప్పుడేం స్వామ్యం అంటారు దీన్ని? అధికార పక్ష స్వామ్యమా? ఏమంటారు దీన్ని? ఏం ప్రజాస్వామ్యం అంటారు? అధికారం లేకుండా కూడా అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఓకదంపుడు ప్రసంగాలు ఇచ్చేది. దాన్ని తెల్లారే ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపరు, టీవీ ఛానల్ కొన్ని పబ్లిష్ చేసే ప్రజాస్వామ్యం కూని అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు తపన పడుతుండో కాపాడటానికని. మరి ఇవాళ ఏం కాపాడుతున్నారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారా? ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ప్రయత్నం చేశారా? ఇవన్నీ కనపడలేదా కళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి? తెలవకనా? లేదంటే ఆయన ఆదేశాల మేరకే జరుగుతున్నాయి అంటే ఇక అట్లా అనుకోవాల్సి వస్తుంది. ఇంకోట వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లో పోతున్న బస్సుని అద్దాలను బాగొట్టి గుంజుతుండే బయటికి. ఆయన పశువులా వాళ్ళు మనుషులా? వాళ్ళ కార్పొరేటర్లు ఏదో జంతువులను, వస్తువులను గుంజినట్టు అద్దాలు బాగొట్టి గుంజుకునే ప్రయత్నం చేస్తానంటే మరి ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం గురించి 2019 నుంచి 24 మధ్యలో మాట్లాడిన పత్రికలు ఎడిపోయినాయి, నాయకులు ఎడిపోయారు, పార్టీలు ఎడిపోయినాయి. దీంట్లో అతి ముఖ్యంగా ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలి. మేము మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినా అంటాడు. రాజకీయాలు నేను పార్టీ పెట్టింది, రాజకీయాలు చేసేది మార్పు కోసం అని చెప్తుండు. మరి ఇదేం మార్పు? కిడ్నాపులు చేసి అద్దాలు పగలగొట్టి దౌర్జన్యంగా గుంజపోయి ప్రజాస్వామ్యం లేదేం లేదు. అధికార స్వామ్యం, బలం, దౌర్జన్యం, అధికార అహంకారం ఇవన్నీ ఉన్నాయి. మరి ఇదే ఆ మార్పు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంది? దీనికోసం కాదు కదా మీరు మార్పు అనేది చెప్పింది. అయినా ఇప్పుడు కూటమి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బట్టలు నొక్కిండు, రాష్ట్రాన్ని శ్రీలంక చేసిండు, అప్పుల పాలైంది, నేనొత్తే ఏదో ఉద్ధరిస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. జనాలు ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చిండు. ఏమవుతుంది? ఏమనుందా? ఇప్పుడు 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఒకటి టెంపరీ బడ్జెట్, ఒకటి ఫుల్ బడ్జెట్ని ఇచ్చారు. ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఈ మేయర్లు, డిప్యూటీ మేయర్లు అవి కూడా అదే చేస్తారు. ఏం ఉండదు ఆడ. అలంకారానికి పదవులు ఉంటాయి తప్ప, కారు వస్తుంది, గన్మెన్లు ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది తప్ప ఆడ ఇప్పుడు ఉన్నాయని చేసేది లేదు, రేపు వచ్చాయని చేసేది లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కానీ, డబ్బులను కానీ తీసుకొచ్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయట్లే. పూర్తిగా చేతులు ఎత్తేసినట్టు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అడావుడి ఢిల్లీ పోవటం రావటం చూసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు, మా ఓటోళ్ళు కూడా ఏదో చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు భాగస్వామ్య పక్షం ఉంది, చంద్రబాబు నాయుడు గారు మద్దతుతోనే మోడీ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఒక 50-60 వేల కోట్లు ఈసారి వస్తాయి అనుకున్నాం. తీరా చూస్తే 5,000
కోట్లు చిల్లరిచ్చిండు. 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 5,000 కోట్లు దిక్కులేదు, 0.1%. ఇక ముఖ్యమంత్రి ఆయనకే అది లేకపోతే మీరు డిప్యూటీ మేయర్లు అయినంత మాత్రం అయ్యేది లేదు, ఒరిగేది లేదు, ప్రజలకు ఉపయోగపడే వ్యవహారమే కాదు ఇందులో. అక్కడ మేయరు, డిప్యూటీ మేయరు లేదా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ ఎవరున్నప్పటికీ అసలు ప్రభుత్వం నుంచి రావాల్సినవి వస్తే కదా ప్రజల అభివృద్ధి అయ్యేది, పట్టణాల అభివృద్ధి అయ్యేది. ఇవన్నీ వాళ్ళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతరేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఫైరు. కూటమి అరాచకాలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఇక ఆయన ఎవరు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి నియమించుకున్న ఆయనే ఉంటాడు కదా, గవర్నమెంట్ ఆయనే చర్యలు తీసుకుంటాడు. ఇది అంటే ఉట్టిదే, ఏముండదు. ఇక వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు, కానీ ఒరిగేది అయితే లేదు, ప్రజలకి దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు, ఉట్టిదే.